అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. హెల్తీగా, టేస్టీగా ఆకుకూర పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఆ తరువాత స్టవ్ మీద ఉంచుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు 50% ఉడికిన తర్వాత ఆకుకూరను యాడ్ చేసుకోవాలి. నేను చిన్నవి 3 కట్టల ఆకుకూరను యాడ్ చేసుకున్నాను. ఆకుకూర, పెసరపప్పును మెత్తగా ఉడకనివ్వాలి. ఈ విధంగా పెసరపప్పు, ఆకుకూర మెత్తగా ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 పెద్ద సైజ్ టమోటాలు, 1 స్పూన్ ఉప్పు, 7-8 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత పోపు కోసం కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తెల్ల మిరపకాయలు ఉంటే 5-6 యాడ్ చేసుకోవాలి, లేదంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కోసిన ఒక ఆనియన్ను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని మెత్తగా మెదుపుకున్న ఆకుకూరలో వేసుకోవాలి. కర్రీ మరీ చిక్కగా వద్దనుకుంటే సగం గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవచ్చు. 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలాగే ఆకుకూర పప్పును ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా హెల్తీగా, టేస్టీగా ఆకుకూర పప్పును సింపుల్గా తయారు చేసుకోవచ్చు.